ఇంట్లో భర్తగా ఉన్నావేమో, అమ్మని నాన్న విడిచిపెట్టి వచ్చేసి నా భర్తే నా సర్వస్వం, నా తల్లి అయినా నా తండ్రి అయినా నా భర్తే, నీ ఇంటికి వచ్చి నువ్వు కట్టిన తాళికి మెడ వంచి తాళి కట్టించుకొని గడప దాటకుండా ఇంటిని శుభ్రపరచుకుంటూ నీ కోసం బిడ్డలను కనిపెట్టి చివరి శ్వాస విడిచేంత వరకు నీ ఇంట దీపం పెట్టి నీవే నా దేవుడు అని, నీవే నా సర్వస్వం అని నీ కొరకే జీవితాన్ని అంకితం చేసుకుని నీతో జీవితాన్ని పంచుకొని తనువు చాలించుకోవడానికి సిద్ధపడింది భార్య. ఆవిడని తప్ప వేరొక వైపు నీ జీవితం కనుక వెళ్ళే పని అయితే చరిత్ర పుటలో నీకంటే నీచుడు మరొకరు ఉండని నేను కాదు, హేరోదియ బ్రతికే మనతో మాట్లాడుతూ ఉంది. భర్తగా ఉన్నవేమో, నీ బతుకు ఎలా ఉంది వేళ? హేరోదు చరిత్ర పుటలో రాజకుటుంబమే కానీ నీచమైన కుటుంబంగా పేరు తెచ్చేసుకుంది. వీడిలా చచ్చింది గాక ఏ పాపం చేయనటువంటి, ఏ దోషం లేనటువంటి నిరపరాధి యోహాను యొక్క తలకాయ నరికించడానికి ఇష్టపడ్డారు కానీ పాపం వదిలిపెట్టడానికి ఇష్టపడలా.